3.5 గంటల డ్రామా, ప్రశ్నల వర్షం. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై పోలీసులు సీరియస్ గా విచారణ చేపట్టారు. ఈ క్రమంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ విచారణకు హాజరయ్యారు. కానీ విచారణ సమయంలో పరిస్థితులు టెన్షన్ పెంచాయి. అల్లు అర్జున్ ప్రత్యేక గదిలో 11 గంటల 30 నిమిషాల నుంచి దాదాపు 3 గంటల పాటు ప్రశ్నించారు. ఈ విచారణ సమయంలో బన్నీ తరపు లాయర్ అశోక్ మినహా ఇతరులెవ్వరినీ అలో చేయలేదు. అల్లు అరవింద్, బన్నీ మామ చంద్రశేఖర్ రెడ్డి మరో గదిలో వేచి ఉన్నారు. విచారణలో బన్నీపై ప్రశ్నల వర్షం కురిసింది. దాదాపు అన్ని ప్రశ్నలకు కూల్ గా సమాధానం ఇచ్చిన బన్నీ కొన్ని ప్రశ్నల విషయంలో మాత్రం ఇబ్బందిగా ఫీల్ అయ్యారని సమాచారం. కొన్ని కీలక ప్రశ్నలకు బన్నీ మౌనమే సమాధానంగా ఉన్నారు. విచారణ సమయంలో కొన్ని ప్రశ్నలు అల్లు అర్జున్ టెన్షన్లోకి నెట్టినట్లు తెలుస్తోంది. ఆదివారం జరిగిన ఈ ఘటనపై బన్నీ బాధ్యత ఉందా, ఆయన ప్రమోషనల్ ఈవెంట్స్ వల్లే ఈ తొక్కిసలాట జరిగిందా అనే ప్రశ్నలు బన్నీపై తీవ్ర ఒత్తిడిని పెంచాయి. ఈ విచారణ వార్తలు టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బన్నీపై విచారణ జరగడం, కొందరు ప్రశ్నలకు మౌనం వీలుగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. బన్నీ మౌనమై సమాధానమా అనే ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ విచారణ ముగిసిన తర్వాత ఇంకా ఏ విధమైన అధికారిక ప్రకటనలు వెలువడలేదు. ఇదే సమయంలో అభిమానులు బన్నీకి మద్దతుగా తమ మనసులో భావాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.